తెలుగు రాష్ట్రాల్లో అఘోరి శ్రీనివాస్ శ్రీవర్షిని ప్రేమ పెళ్లి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాను అఘోరి భార్యను అంటూ ఓ యువతి బయటకొచ్చింది. అఘోరి స్వయంగా తనకు తాళి కట్టిందని ఆమె ఆరోపించింది. అంతేకాదు అఘోరి ఆ యువతితో సన్నిహితంగా మాట్లాడిన ఆడియో కాల్ సైతం బయటపెట్టింది. అఘోరికి తనకు ఈ ఏడాది జనవరి 1న పెళ్లి జరిగిందని బాధిత యువతి ఆరోపించింది. తన పుట్టినరోజు సందర్భంగా అల్లూరి శ్రీనివాస్ తనకు తాళి కట్టినట్లు ఆమె చెప్పింది. అయితే జనవరి 30న వర్షిణి అనే అమ్మాయిని చేసుకున్నట్లు ఆయన చెప్పాడని యువతి అంటుంది. అయితే మొదటి భార్య తానుండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడని బాధితురాలు నిలదీసింది. ఎంతమంది జీవితాలతో అఘోరి ఆడుకుంటాడని ప్రశ్నించింది. అఘోరి ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతోనే తాను బయటకు వచ్చినట్లు యువతి స్పష్టం చేసింది. అఘోరి తనకు చేసిన అన్యాయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అఘోరితో పరిచయం గురించి ప్రస్తావించిన బాధితురాలు తొలుత భక్తిభావంతో తానే అఘోరిని కాంటాక్ట్ అయినట్లు చెప్పింది. అలా ఏర్పడిన పరిచయం మరింత సన్నిహితంగా మారిందని పేర్కొంది. ఆ విధంగా ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు యువతి తెలిపింది. ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సేవ చేసుకుంటూ ఇద్దరం ఉండిపోవాలని అనుకున్నట్లు చెప్పింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మరో యువతి బయటకు వచ్చింది. తన దగ్గర 9 లక్షలు తీసుకున్నారని, అలాగే తననే ముందుగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుని నేను ఉండంగా మరో యువతిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి కూడా బాధితురాలు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేయాలి, చర్యలు కూడా తీసుకోవాలి. మరి యువతికి ఇలా జరగకూడదని చెప్పేసి కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. ఏ విధంగా చూసుకోవాలంటారు? కొన్ని నెలలుగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అఘోరి శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది. మరింత వివాదాలు చుట్టూ కూడా ఆయన కనిపిస్తున్నారు. మనకు తెలిసిందే, ఇటీవల వర్షిణి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. అయితే అంతకు ముందే తనను వివాహం చేసుకున్నాడంటూ తనకు పరిచయమే తాను ఇద్దరం కలిసి జీవిద్దాం అని చెప్పి నగ్న పూజల పేరుతో డబ్బులు తీసుకోవడం కానీ, పూజలు చేయించి అంటే సంభవం ఏదో ఒక కార్యక్రమం చేసి ఏదో ఒక పని చేసి అతన్ని ఆకట్టుకునేలాగా రాధిక అనే మహిళని ఆకట్టుకున్నాడని, తద్వారా ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడని, ఈ విధంగా జీవితాంతం మనం ఒక ఆశ్రమం పెట్టుకొని జీవించేద్దాం, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చాలా ముందుకెళ్ళిపోదాం అని ఒక ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడని రాధిక అనే ఆమె బయటికి వచ్చి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం, రాధిక అనే మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. దీనిపైన మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇష్యూ చేసిన సిద్ధమైపోయింది. అఫ్ కోర్స్ ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మోకిలా పిఎస్ లో అఘోరి శ్రీనివాస్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంటే ఇదే కేసు సంబంధించి ఈ విధంగా అమ్మాయిల్ని వశపరుచుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని చెప్పేసి అఘోరి మోకిలా పిఎస్ లో ఇప్పటికే ఫిర్యాదు కూడా నమోదైంది. మరోసారి ఇది ఇక్కడ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం వల్ల ఏంటంటే, మహిళా కమిషన్ కూడా తమ వైపు నుంచి ఏం చేయాలి అనే దాని మీద ప్రాస్పెక్ట్ లో ఆలోచించి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. మేబీ ఆ ఆదేశాల మేరకు అతన్ని అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా సీరియస్ కన్సర్న్ వ్యక్తం చేశారు రాధిక అనే మహిళ ఎవరైతే ఉన్నారో. ఆమె గతంలో పెళ్లి చేసుకున్నాడని ఆమె బాగా క్లైమ్ చేస్తూ ఉంది. ఆమె చెప్తున్న దాని ప్రకారం ఇలా ఒకరి కాదు ఇద్దరుగా చాలా మందిని ఆయన ఈ విధంగా చేశాడని, తనను మోసగించాడని, అంతేకాదు నగ్న పూజల పేరుతో, ప్రత్యేక పూజల పేరుతో డబ్బులు వసూలు చేయడం కానీ, ఆ తర్వాత వాటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ, ఈ విధంగా చేశాడంటూ చాలా సీరియస్ క్లైమ్స్ అయితే ఆమె రాధిక చేసింది. సో ఇప్పుడు తాజాగా ఈ వర్షిని ఎవరైతే అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడో అందరూ మీడియా ముఖంగానే పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆ వీడియోస్ కూడా మొత్తం వైరల్ అయిపోయి, దానికి సంబంధించిన వీడియోస్ ఫుటేజ్ మొత్తం కూడా మహిళా కమిషన్ తో పాటుగా వేరే ఎవరైతే అతని మీద ఫిర్యాదు చేశారో వారు మోకిలా పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ వీడియోకి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకి పోలీసులకు ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేందుకు అంతా రంగం సిద్ధమైందని అయితే తెలుస్తుంది. అంటే ఈ గతంలో కూడా ఆయన చేసిన వ్యవహారాలు అఘోరి శ్రీనివాస్ నాగసాధ లేదా అఘోరి శ్రీనివాస్ చేసినటువంటి పనులన్నీ కూడా చాలా వైరల్ గా మారటం కానీ, లేదంటే చాలా జుగుప్సాకరంగా ఉండటం కానీ, అంటే సభ్య సమాజం కొంత తలదించుకునేలాగా. ఎందుకంటే నూటుగా ఆయన అంటే రీసెంట్ టైమ్స్ లో కొంత
కొన్ని క్లాత్స్ కట్టుకొని తిరుగుతున్నాయి, అంతకుముందు నోటుకో తిరిగిన పరిస్థితి కూడా ఉన్నాయి కాబట్టి సో ఆయన ఏది చేసినా కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో తాజాగా ఈ కంప్లైంట్ రాధిక అనే మహిళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ వల్ల కొంత ఆయన చిక్కులు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.